పెందుర్తి టికెట్ మార్పు ప్రచారంపై ఎమ్మెల్యే అధిప్రా స్పందించారు. 2024లో పెందుర్తి ఎమ్మెల్యేగా పోటీ చేసేది తానేనని స్పష్టం చేశారు. తనకు టికెట్ ఇవ్వడం లేదంటూ జరిగిన ప్రచారాలు అవాస్తవమన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలో ఇన్ఛార్జి వైవి సుబ్బారెడ్డి తనకి టికెట్ హామీ ఇచ్చారని తెలిపారు. పెందుర్తిలో గెలిచేది కూడా తానేనని అధిప్రాజు ధీమా వ్యక్తం చేశారు. పెందుర్తి టికెట్ మార్పు ప్రచారంపై ఎమ్మెల్యే అధిప్రా స్పందించారు. 2024లో పెందుర్తి ఎమ్మెల్యేగా పోటీ చేసేది తానేనని స్పష్టం చేస్తూ తనకు టికెట్ ఇవ్వడం లేదంటూ జరిగిన ప్రచారాలు అవాస్తవమని తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాలోని ఇన్ఛార్జిలైన వైవి సుబ్బారెడ్డి తనకు టికెట్ ఇస్తారని హామీ ఇచ్చారని, పెందుర్తిలో గెలిచేది కూడా తానేనని అధిప్రాజు ధీమా వ్యక్తం చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, సౌజన్య, విశాఖలో విచిత్రమైన పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. ఎందుకంటే కొంతమంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు తమకు టికెట్ రావట్లేదు ఈసారి అని పార్టీలు మారుతుంటే, మరికొందరు టికెట్ మాదే మమ్మల్ని చేసుకోమని కొందరు ప్రకటిస్తున్నారు. నిన్న దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కూడా ఎయిర్పోర్ట్ లో తనకే టికెట్ ఇచ్చారని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇవాళ అదీప్ రాజు వంతు వచ్చింది. ఎందుకంటే వాసుపల్లి గణేష్ ని అదీప్ రాజును కూడా తాడేపల్లి ప్యాలెస్ కి పిలవడం జరిగింది. విషయాలు కూడా చర్చించడం జరిగింది. అంతా కూడా టికెట్ ఇవ్వట్లేదని ప్రచారం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇద్దరు కూడా తిరిగి వచ్చినటువంటి వైజాగ్ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా టికెట్ తమకే వచ్చింది, తమనే చేసుకోమన్నారు, తామంతా ప్రచారంలో మునిగిపోతున్నామని కూడా చెప్తున్నారు. నిన్న వాజ్పేయి ప్రకటించారు, ఇవాళ అదీప్ రాజు ప్రకటించారు. అదీప్ రాజు అయితే టికెట్ నాదే అంటే గెలిచేది నేనే, ఎమ్మెల్యే మళ్ళీ నేనే అని చెప్తున్నాడు. ఆయన ఉదయం కొంతమంది పాత్రికేయులతో మాట్లాడుతూ ఆయన ఈ విషయం వెల్లడించారు. ఆయనకి సుబ్బారెడ్డి టికెట్ ఇస్తానని కూడా హామీ ఇచ్చినట్టుగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో విశాఖలో అయితే ఒక్కొక్క ఎమ్మెల్యే కొంతమంది టికెట్లు రావట్లేదని వెళ్ళిపోతారు, కొంతమంది తమకే టికెట్లు కేటాయించారని ప్రచారానికి సన్నద్ధం అవుతున్నారు. ఈ నేపథ్యంలో అదీప్ రాజుపై కొంతకాలంగా టికెట్ రావడం లేదు, భూ వివాదాల్లో కూరుకుపోయారని వస్తున్న ఆరోపణలు కూడా కాదని అధిష్టానం టికెట్ ఇవ్వడం పట్ల అంతా కూడా పార్టీలో కూడా కొంత విస్మయం వ్యక్తం అవుతుంది. ఎందుకంటే అదీప్ రాజు టికెట్ లేదని ఇంతవరకు కూడా ప్రచారం జరిగింది. వాజ్పేయి గణేష్ కూడా టికెట్ రావట్లేదని ప్రచారం జరిగింది. ఇద్దరు కూడా తమ టికెట్లు వచ్చినగా ప్రకటించడం జరిగింది. ఇవాళ ఉదయం అదీప్ రాజు తమ టికెట్ తాను గెలవబోతానని కూడా చెప్తున్నాడు. సౌజన్య, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే అధికారులకి కూడా ఈ వేది మీద